ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఇంటర్క్రాపింగ్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం, డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్, సంగారెడ్డి, హైదరాబాద్. అవకాడో ప్లాంట్ ఇంటర్క్రాపింగ్ ఇన్ కాఫీ ఎస్టేట్ గానీ, టీ ఎస్టేట్ గానీ, లేదా కొబ్బరి తోటలు గానీ, లేదా మ్యాంగో ప్లాంటేషన్స్ లో కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మ్యాంగో ప్లాంటేషన్ కానీ, కొబ్బరి ప్లాంటేషన్స్ కానీ 27 ఫీట్లు బై 27 ఫీట్లు మనకి ప్లాంటేషన్స్ మనం కొబ్బరి తోటలో చూస్తూ ఉంటాం. ఏదైతే తోట దాదాపు 20 సంవత్సరాలు దాటి ఉందో, సన్లైట్ పెనిట్రేషన్ లోపలికి వస్తుందో, నాటు రకాలు చెట్లు, హైబ్రిడ్ వెరైటీ కాకుండా కోకోనట్ నాటు రకాలు చేసి చెట్లు పెద్దగా ఉండి సన్లైట్ లోపలికి ఈజీగా పెనిట్రేట్ అవుతుందో వాటిల్లో ఖచ్చితంగా అవకాడో ఇంటర్ప్లాంట్ చేసుకోవచ్చు. లేదా మ్యాంగో పాత ప్లాంటేషన్ ఉండి అది ఎక్కువగా దిగుబడి లేదు, దాని మధ్యలో మేము అవకాడో ప్లాంటేషన్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ప్లాంటింగ్ స్పేసింగ్ అనేది దాదాపు 25 నుంచి 30 ఫీట్ల డిస్టెన్స్ ఉంటేనే, మధ్యలో సన్లైట్ వస్తేనే మీరు దానికి ముందుకెళ్ళండి, లేదా అవాయిడ్ చేయండి. లేదు కొబ్బరి తోటల్లో పెట్టుకొని వన్స్ గ్రో అయిన తర్వాత కొబ్బరి ప్రొడక్షన్ తీస్తూ తర్వాత ఆల్టర్నేట్ కొన్ని చెట్లు తీసేసి సన్లైట్ పెనిట్రేషన్ 3 సంవత్సరాలు ఈ చెట్టు పెద్దగా అయిన తర్వాత కొంచెం కోకోనట్ కానీ మ్యాంగో థిన్నింగ్ చేసుకోవడం అలా కూడా చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకి అవకాడో ప్లాంటేషన్స్ లో రోస్ మధ్యలో ఇంటర్ కల్టివేషన్ చేసుకోవచ్చా? ఇలా హై రైజ్ బెడ్ సిస్టమ్ మనం చేసినప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇది మనం 15 ఫీట్ల స్పేసింగ్ అండి, కానీ జనరల్ గా మనం చూసేది 20 ఫీట్ల స్పేసింగ్ మనం రికమెండ్ చేస్తాం రో టు రో. సో 20 ఫీట్లో కాకపోతే చేసినప్పుడు దీనికి ఇరిగేషన్ సిస్టమ్ సపరేట్ గా ఉండాలి. ఎందుకంటే అవకాడో వాటర్ రిక్వైర్మెంట్ వేరు, ఈ వెజిటబుల్స్ గానీ ఇంటర్ క్రాపింగ్ వేసే రిక్వైర్మెంట్ వేరు. అంటే 2 లైన్స్ డ్రిప్ లైన్స్ వేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ మధ్యలో ఉన్న స్పేస్ ని మీరు ఖచ్చితంగా ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ పాటు వాడుకోవచ్చు. అండ్ డబుల్ ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు.